జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ అధ్యక్షురాలు పద్మజారెడ్డి గారు, అదేవిధంగా రామనాన్న గారు, భుజరాజేంద్రెడ్డి గారు, అదేవిధంగా నాగేశ్వరరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, సెక్రటరీలు రమేష్ గారు, కిరణ్ గారు, పాండరంగారెడ్డి గారు, ప్రతాప్ గారు, రామచంద్రారెడ్డి గారు, మాతో పాటు మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా భారతీయ జనతా పార్టీ అభిమానులు, ఈ దేశ భక్తులు, దేశ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గొప్ప విజయాన్ని, చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఒక పండుగలాగా జరుపుకున్నారు. నిన్న భారతీయ జనతా పార్టీ విజయం ఢిల్లీలో ఒక గొప్ప విజయం. భారతీయ జనతా పార్టీ 2014లో అధికారంలో వచ్చిన నాటి నుంచి కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ నూతనంగా అప్పుడు పార్టీని స్థాపించినటువంటి ఆప్ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండడం, ఢిల్లీ ప్రజలకు అనేక రకాలుగా ఫ్రీ బీస్ ప్రకటించి అభివృద్ధిని మొత్తం కూడా అటకెక్కించి తుంగలో దొక్కినటువంటి వైనానికి ఏదైతే చీపురు గుర్తుతో ఆయన అధికారంలోకి వచ్చిండో అదే చీపురు గుర్తుతో మొత్తం ఢిల్లీలో కేజ్రీవాల్ని ఊడ్చేసిండు. కేజ్రీవాల్ యొక్క అవినీతిని, కేజ్రీవాల్ యొక్క అబద్ధాలను, లిక్కర్ స్కామ్లో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లో కేసు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, జైలుకు పోయి వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇవాళ ఢిల్లీలో ఓడిపోయినారు. ఢిల్లీలో అభివృద్ధికి నరేంద్ర మోదీ గారి మీద పూర్తి విశ్వాసంతో మోదీ గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేసి గెలిపించినారు. మోదీ గ్యారంటీని పూర్తిగా విశ్వసించినారు. ఢిల్లీలో మంచినీళ్ళకు కానీ, తాగే నీళ్లకు, డ్రైనేజ్ వ్యవస్థతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఢిల్లీ ప్రజలు, కొన్ని ప్రాంతాల్లో అయితే అంటే పవర్ కూడా లేదు, కరెంటు కూడా లేనటువంటి దుస్థితిలో ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఉంటే గతుకుల రోడ్లు, పెద్ద పెద్ద గుంతలు, అసలు మనం ఊహించాం ఢిల్లీ ఇట్లుంటుందని. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి హామీలతో, గ్యారంటీతో, అభివృద్ధి గ్యారంటీతో ఈరోజు అభివృద్ధి కావాలి, మాకు ఢిల్లీ అభివృద్ధి చెందాలి, మాకు మంచినీళ్ళు తాగాలి, మేము శుభ్రమైన మంచినీళ్ళు, శుభ్రమైనటువంటి వాతావరణం ఉండాలి, డ్రైనేజ్ సిస్టమ్ మాకు మెరుగు కావాలి, పవర్ సిస్టమ్ మంచిగా ఉండాలి, ఈ ప్రాంతాల్లో రోడ్లు బాగా కావాలి, మా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఏక గొంతుతో ఈసారి మార్పు చేయాలి, స్వయంగా వాళ్ళు ఎక్కడెక్కడికో ఉన్నటువంటి స్వయంగా వాళ్ళే పోయి ప్రచారం దిగినారు. ఢిల్లీ ప్రజలు కూడా ప్రచారాలకు దిగి ఢిల్లీలో మార్పు రావాలి, కేజ్రీవాల్ని ఈసారి ఊడ్ చేయాలి, భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ని అధికారంలోకి తేవాలని లక్ష్యంతో ఢిల్లీ ప్రజలంతా కూడా ఇవాళ బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక విశ్వాసంతో, నరేంద్ర మోదీ గారి యొక్క మీద ఉన్నటువంటి విశ్వాసంతో ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నాం. ఇది ఒక గొప్ప విజయమే కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక్కొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని
ప్రజలు విశ్వసించడం లేదు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకా అవసరం లేదు. ఢిల్లీలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు. ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. తెలంగాణ రోల్ మోడల్, ఈ రోల్ మోడల్ లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి, రోల్ మోడల్గా మిగులుతుంది తెలంగాణని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు. హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండ్రు. మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. మేము ఇక్కడ 420 హామీలు ఇచ్చినాం, 420గా మిగిలిపోయినాం, ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం, తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము ఇంత బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పారు ఇదే మాట. అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాగితాల మీద రాతలు, కొననాల్క మీద హామీలు, రోజు ఒక మాట చెప్పుకుంటూ తిరుగుతుందని తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది. దానికి ఉదాహరణ మొన్న 26 జనవరి అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, రుణమాఫీ సంగతి పక్కన పడి రుణమాఫీ ఏమో పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు. రైతులకు ఎక్కడ పోయినా మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని రైతులు ఏడపోయినా చెప్తున్నారు. రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ హామీలో విఫలమైండ్రు. రుణమాఫీ హామీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు చెప్పింది ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తామంటే ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు, కేవలం ఆర్భాటం కోసం చేస్తున్నాడు. దాంట్లో చిత్తశుద్ధి లేదని చెప్పినాం. జనగణనకు కులగణనకు వ్యతిరేకం చెప్పలే, మేము వ్యతిరేకం కాదు, కానీ ఆయన చేస్తున్నటువంటిది కేవలం రాజకీయం కోసం చేస్తున్నాడు, చేసినామని అనిపించుకోవడానికి చేస్తున్నాడు. మరి డీకే అరుణ పాల్గొనలేకపోతే ఎందుకు పాల్గొని నీకు నా దగ్గర వచ్చి కూర్చోలేదు? నీ కమిట్మెంట్ ఉన్నట్టా? డీకే అరుణ ఏడమంటాడికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు నా దగ్గరికి? కమిట్మెంట్ ఉన్నట్టా మీకు? నేను నా ఇంట్లో లేను, మరి నేను ఉన్న కాడికి రావచ్చు. నేను మామూనార్లో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, గద్వాల్లో ఉంటా, నేను ఏడే ఉంటాడో తీసుకోవచ్చు. దానికి వాళ్ళ గొర్రె ఉందా, మేక ఉందా, కుక్కపిల్లి ఉందా, లేకుంటే బర్రె, అవన్నీ వివరాలు మీకు ఏమవసరం ఉన్నాయి? దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. మీరు చేస్తున్నటువంటి సర్వే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. కులం అడిగితే కులం అడగవచ్చు, ఎంతమంది ఉన్నారో అని అడగవచ్చు. వాళ్ళ కుటుంబ వివరాలన్నీ మీకెందుకు? వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏముంది, ఆస్తి ఉందా, అప్పు ఉందా? ఆల్రెడీ అందరివి గతంలోనే ఎన్నోసార్లు జరిగినాయి ఇవన్నీ. మేమంతా మొత్తం ఐటీ పేయర్స్, మాకేముందో ఏం లేదో మొత్తం ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చుకోవాల్సిందే. మా ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మేము పెట్టుకోవాలి. గాడిద గుడ్డు ఏమి ఇచ్చింది బీజేపీ అని. అసలు గాడిద గుడ్డు పెట్టదనే సంగతి తెలుసు. ఇప్పుడు
ఏడబోయిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గాడిద గుడ్డ ఇస్తున్నారు ఆ రాష్ట్రం ప్రజలు. హర్యానా గాడిద గుడ్డ ఇచ్చిండ్రు, మహారాష్ట్రలో గాడిద గుడ్డ ఇచ్చిండ్రు, ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మరి పెద్ద గుడ్డ ఇచ్చిండ్రు. గాడిద గుడ్డు అంటే అది ఏమి లేదే గాడిద గుడ్డు, గాడిద గుడ్డు పెట్టదు. ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు. ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ, మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ, నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. తెలంగాణ రోల్ మోడల్, ఈ రోల్ మోడల్ లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి, రోల్ మోడల్గా మిగులుతుంది తెలంగాణ అని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు. హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండ్రు. మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. మేము ఇక్కడ 420 హామీలు ఇచ్చినాం, 420గా మిగిలిపోయినాం, ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం, తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము ఇంత బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పారు ఇదే మాట. అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాగితాల మీద రాతలు, కొననాల్క మీద హామీలు, రోజు ఒక మాట చెప్పుకుంటూ తిరుగుతుందని తప్ప తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా లోపించింది. దానికి ఉదాహరణ మొన్న 26 జనవరి అన్నారు, అంతకుముందు సంక్రాంతి అన్నారు, రుణమాఫీ సంగతి పక్కన పడి రుణమాఫీ ఏమో పూర్తిగా ఇప్పటిదాకా జరగలేదు. రైతులకు ఎక్కడ పోయినా మాకు ఇంకా రుణమాఫీ జరగలేదని రైతులు ఏడపోయినా చెప్తున్నారు. రుణమాఫీని పూర్తి శాతం ఇప్పటిదాకా అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఆ హామీలో విఫలమైండ్రు. రుణమాఫీ హామీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైంది. రైతు భరోసా హామీని అమలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. వాళ్ళు చెప్పింది ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా, సంవత్సరానికి ఎకరాకు 15,000 ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 12,000 ఇస్తామనేటటువంటి మాట మార్చి అది కూడా ఇప్పుడు ఎక్కడ ఇవ్వనటువంటి దుస్థితి రాష్ట్రంలో చూస్తుంది.